ఈరోజు ఏం వారం అన్నారు, రేపు ఏం వారం అన్నారు. దీపాటి దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతున్నా కరీంనగర్ వాళ్ళు. మీరు ఎంపీ ఎందుకు మీకు? నేనేమంటున్నా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే, వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళకు పోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే. కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. దేవుణ్ణి, ధర్మాన్ని శ్రద్ధతోని, అకుంఠితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లో గుంజరు. ఇవాళ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటుకి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు. వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్లు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి? వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా, చెప్పు. వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం. రా, వచ్చి మా వినోదన్నతోని ఒక్క డిబేట్లో, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా, ఇంగ్లీషా, తెలుగా, నీ ఇష్టం. ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు. ఒక్క మాట్లాడితే మతం అంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, మతం అయితే వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? ఇల్లందకుంటలో హుజూరాబాద్లో ఇల్లందకుంటలో రాములవారి దేవాలయం లేదా? ఎక్కువ దూరం లేదు, పక్కనే సొప్పదండిలో కొండగట్టులో అంజనాలయం లేదా? మరి ఈ 3 గుడులున్నాయే, 5 పైసలు తెచ్చినవా నరేంద్ర మోడీని అడిగి? 5 ఏళ్లలో 5 పైసలు తెచ్చినవా? ఒక్క గుడి గట్టలే, ఒక్క బడి గట్టలే, మీదికెళ్ళి బిల్డప్ ఒకటి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, గంగుల కమలాకరన్ ఇక్కడనే ఉన్నాడు. గంగుల కమలాకరన్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ ఉండే టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి ఇలా అద్భుతమైన, అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు కాదా? ఇది వాస్తవం కాదా? అంటే ఇక్కడ హిందూ కానోళ్ళు ఎవరు ఉన్నారు? ఇవాళ గంగుల కమలాకర్ గారేమో ఇక్కడ 10 ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని పోయింది, అది వేరే విషయం. కానీ సాటుకొచ్చిపోయిండు మొత్తానికి. సరే, పాయింట్ ఏంటంటే గుడికి పైసలు తెలియదు, కొనొక్క బడి తెచ్చిండా? ఒక్క బడి, ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిండా? కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది, జగిత్యాల జిల్లా కొత్తదైంది, ఈ 2 ఆయన పార్లమెంట్ పరిధిలో కొంతున్నాయి. ఒక్క పాఠశాల తేగలిగిండా? వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు IIIT కరీంనగర్కు దాదాపు వచ్చినంత పని అయింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆ పని ఆగిపోయింది. కనీసం ఆ IIIT అన్న చేయగలిగినవా? చేయలేదు. పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు, కనీసం దాన్నన చేయగలిగినవా? ఇవాళ సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి శాతగాంతనం కాదా? బండి సంజయ్ అట్టర్ఫ్లాప్ ఎంపీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు. వినోద్ గారు 570 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడగడు. ఒక్క గుడి దేడు, ఒక్క బడి దేడు, పోనీ ఒక్క మండల కేంద్రానికన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలే. మరి ఇట్లాంటి ఎంపీ కావాలనా? లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం, మన బలం, మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకుండాలి గులాబీ జెండా? ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినరో
ఒక్కసారి చూడండి. ఇగో ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు. 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరపున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు. మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, అది ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు. ఆ 6 చర్చలు లేని కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త మాటలు తిట్టాలి. కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి, అదొకటి. క్వశ్చన్లు 57. ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు? కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ ఎందుకు రాలే అని అడగాడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడనే ఎందుకు ఆగిపోయిందని అడగాడు. కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగాడు. కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాముల వారు లేడా, వాళ్ళకెందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగాడు. ఏమడుగుతాడు? ఏమన్నా దబ్బన కేసీఆర్ గారేమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి, ఈ తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలే కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754